నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డు ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టికెట్ లేని వారికి ఆధార్తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది. గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూలను బ్లాక్ మార్కెటింగ్ పాల్పడుతున్నట్టుగా గుర్తించాం. తిరుమలలో దళారీ వ్యవస్థను అరికట్టి స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ కార్డుపై రోజువారీ 2 లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది. అలాగే చాలా కాలంగా బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి ప్రదేశాల్లో ఉన్న టీటీడీ సమాచార కేంద్రాల్లో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికీ మేము పంపలేకపోయేవాళ్ళము. గత 4 రోజుల్లో దాదాపు 75,000 లడ్డూలు పంపబడ్డాయి. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు 50 రూపాయల ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు అందజేస్తున్నాం. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు. ఆవు నెయ్యి నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు లడ్డూ ప్రసాదాల నాణ్యతను పెంచేందుకు సువాసన, రంగు, రుచి ఉండే నెయ్యి కొనుగోలు చేసేందుకు ప్రస్తుతం ఉన్న టెండర్ షరతులను సవరించి నాణ్యమైన నెయ్యి కొనుగోలును మొదలుపెట్టాము. గతంలో కల్తీ నెయ్యి సరఫరా చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగింది. వారిపై జరిమానా విధించేందుకు చట్టపరమైన చర్యలు చేపడుతున్నాం. నెయ్యి యొక్క నాణ్యత ప్రమాణాలని పరిశీలించేందుకు, ముఖ్యంగా నెయ్యి కల్తీదా కాదా అని తెలుసుకోవడానికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు టీటీడీకి ఎక్విప్మెంట్ విరాళంగా అందజేస్తామని తెలిపారు. దీని ధర సుమారు 80 లక్షలు ఉంటుంది. ఇది డిసెంబర్ నాటికి అమరుస్తారని అనుకుంటున్నాము. అన్నప్రసాదం నాణ్యత మెరుగుపరిచేందుకు ప్రస్తుతం ముడి సరుకుల సేకరణ ప్రక్రియను అధ్యయనం చేయడానికి నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే కమిటీ నివేదికను అందజేస్తుంది. అదేవిధంగా శ్రీవారి అన్నప్రసాదాల రుచిపై యాత్రికుల నుండి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో నైవేద్యాల కోసం సేకరిస్తున్న సేంద్రియ పదార్థాల నాణ్యతను తనిఖీ చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ నివేదిక 15 రోజుల్లో వస్తుంది. ఆ నివేదిక అనుసరించి తదుపరి చర్యలు చేపడతాం. కాలినడకను వచ్చే భక్తులకు అలిపిరి పాదాల మండపం వద్ద దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయు కౌంటర్లు మరియు గాలిగోపురం దగ్గర స్కానింగ్ కౌంటర్లనే త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు, ముఖ్యంగా అక్టోబర్ 8వ తేదీ శ్రీవారి గరుడ సేవను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాం. జూన్ నెల మొదటి వారంలో వారానికి 1.05 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు ఇవ్వగా ఇప్పుడు వారానికి 1.63 లక్షల ఎస్ఎస్డి టోకెన్లు జారీ చేస్తున్నాం. ఈ టోకెన్లు పెంచిన కారణంగా ఈ టోకెన్లు పొందిన భక్తులు నిరీక్షించే సమయం గణనీయంగా తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్ల వద్ద క్యూలలో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదం, పారిశుద్ధ్యం, ఇతర ఏర్పాట్లు క్రమబద్ధీకరించి వీటిని నిరంతరం పర్యవేక్షించేందుకు సీనియర్ అధికారులను నియమించాం. అన్నప్రసాదం ట్రస్ట్ మెరుగుపరచడానికి, మరింత బలోపేతం చేయడానికి కొన్ని స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సూచనల
మేరకు మేము చర్యలు తీసుకుంటున్నాం. అన్నప్రసాద విభాగాన్ని ఆధునీకరించడంతో పాటు అన్నప్రసాదాల పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసేందుకు బెంగళూరుకు చెందిన కాంపాస్ కార్పొరేట్ గ్రూప్ సేవలను వినియోగిస్తున్నాం. వారిచ్చే సూచనల మేరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా అన్నప్రసాద విభాగాన్ని శాశ్వతంగా సంపూర్ణ స్థాయిలో ఆధునీకరించుతాం. తిరుమలలో 25/8/2024 నుంచి వారం పాటు శ్రీవారి ఆలయం వసతి గృహాలలో బుద్ధింకలు మరియు ఎలుకల నిర్మూలన కోసం పెద్ద ఎత్తున స్టీపుల్ అండ్ హడ్సన్ బృందాలతో నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమము రెగ్యులర్గా చేపట్టడం జరుగుతుంది. ఆదాయ ధృవీకరణకై కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెలువడనుంది. తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చు. శ్రీవారి భక్తుల నుదుటన పవిత్రమైన తిరునామం ధారణ కార్యక్రమం దానిని తిరిగి ప్రారంభించడానికి తిరుమలలోని ముఖ్యమైన ప్రాంతాల్లో ఈ రోజు నుంచి పునః ప్రారంభిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. సార్, తెలంగాణ నుండి మోహన్ బాబు గారు. మోహన్ బాబు గారు చెప్పండి. నమో వెంకటేశ్వర సార్. నమో వెంకటేశ్వర సార్, ఇది మనము ఇది నడక అలిపిరి ద్వారా నడక మార్గంలో వెళ్లే వారికి ఈ దివ్యదర్శన్ టోకెన్లు ఇవ్వట్లేదు కదా సార్, అవి కొంచెం పునరుద్ధరిస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే లాస్ట్ పాలక వర్గం అనేది మొత్తం మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేశారు సార్. మీరన్నా కొంచెం ఇట్లాంటివి కొంచెం చూడాలని నా విజ్ఞప్తి సార్. ఎందుకంటే మీరు కింద తీసుకొని భూదేవి కాంప్లెక్స్ లో తీసుకొని బయటకి వెళ్ళాలని అంటే చాలా మంది వీళ్ళు అందరూ ఉండేసరికి అక్కడ లైన్ ఎక్కువ అవుతాను సార్, పైకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతాను సార్. మళ్ళీ అదే ఆ ప్రతిష్టత అనేది పోతుందేమో అని ఆలోచన సార్ ఒకటి. ఇంకొకటి సార్, ఈ మొన్న కొత్తగా ఈ దర్శనం టికెట్లు ఓపెన్ అయ్యింది చూడండి సార్, దాంతో అకామిడేషన్ అనేది పెట్టారు సార్. అయితే ఈ 300 టికెట్ తీసుకున్న వాళ్ళకు ఒకటేసారి అకామిడేషన్ ఓపెన్ అవుతుంది సార్. అది పైదా కింద ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది సార్. అయితే పైన బుక్ చేసుకున్న వాళ్ళు, తిరుమల బుక్ చేసుకున్న వాళ్ళకు మళ్ళీ కిందికి వచ్చేసరికి ఇప్పుడు ఒక రోజు పైన ఉంటారు సార్, తెల్లారి కింద కూడా పద్మావతి కానీ మిగతా టెంపుల్ కానీ చూస్తారు కదా సార్, అక్కడ కూడా అకామిడేషన్ తీసుకోవడానికి 300 టికెట్ వాళ్ళకు కూడా ఆప్షన్ ఇస్తే బాగుంటుందేమో సార్. అలాగే అండి, అలిపిరి కాలినడకన వెళ్ళే వాళ్ళ కోసం టికెట్లు ఇవ్వాలి స్పెషల్గా అనేది నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. దాని గురించి ఏర్పాట్లు చేసుకుంటున్నాము. త్వరలోనే అది కూడా మొదలు పెడతాం జరుగుతుంది. అలాగే అకామిడేషన్ అనేది ఇదర్ పైన కానీ అంటే తిరుమలలో కానీ తిరుపతిలో కానీ ఇస్తామండి. కానీ అక్కడ ఇక్కడ కావాలంటే కష్టమైన పని, ఎందుకంటే చాలామంది వీటి కోసం అకామిడేషన్ కోసం అడుగుతూ ఉంటారు కాబట్టి అది చేయడం అనేది కొద్దిగా కష్టమైన పని అండి. సార్, కర్నూలు నుండి ఆనంద్ కుమార్ గారు. ఆనంద్ కుమార్ గారు చెప్పండి. సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నాను సార్, ఆనంద్ కుమార్ నాయక్. ఓకే, లాస్ట్ ఇయర్ AEAWETO నోటిఫికేషన్ ఇచ్చారు సార్. సార్, అది దాదాపు 1 year దాకా అవుతుంది సార్, దాని గురించి ఏ అప్డేట్ ఇవ్వలేదు సార్ ఇప్పటివరకు సార్. అలాగే అండి, చెప్తాను దాని గురించి. ఇప్పుడు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ది ఈ మోడల్ కోడ్ వలన ఆపేయడం జరిగింది. సో ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రారంభిస్తాము. ఆల్రెడీ ఐఐటికి చెప్పడం జరిగింది. బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత ఈ ప్రక్రియ మళ్ళీ ప్రారంభించి త్వరలోనే దాన్ని కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తామండి. సార్, గుంటూరు నుండి భావనారాయణ గారు. భావనారాయణ గారు చెప్పండి. నేను గుంటూరు నుంచి మాట్లాడతానండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో. ఈ గత 3 నెలల నుంచి మార్పులు చేర్పులు వింటూ నా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ, పద్మధార ఏదైతే మీరు లాటరీ సిస్టమ్ ఇస్తున్నారో, ఈ 6 నెలల రిస్ట్రిక్షన్ దాన్ని పెట్టడం అనేది ఎంతవరకు సహేతుకం అంటారు?
రెండోది అదే తీసుకెళ్లి ఇప్పుడు మీరు ఉత్సవ విగ్రహాలైనటువంటి కళ్యాణోత్సవానికి, డోలోత్సవానికి, ఆజిత్ బ్రహ్మోత్సవానికి సహస్ర దీపాన్ని కూడా పెట్టారు. నేను ఏదైనా సహస్ర దీపాన్ని సేవ కనుక పార్టిసిపేట్ చేస్తుంటే పవిత్రోత్సవానికి అన్ని ఎలిజిబిలిటీ రాదు. ఇప్పుడు మీరు రేపు పుష్పయాగం కూడా నాకు ఎలిజిబిలిటీ రాదు. ఒకటే ఐడి ఉంది కాబట్టి ఓపెన్ యాక్సెస్ ఇస్తే మీరు సిస్టంలో ఎన్నైతే భక్తులకి ఇద్దాం ఉంటారో దాన్ని హిట్ చేసి వస్తారు కదా. మరి దేవస్థానం రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సిన అవసరం ఏముంది? ఒక విషయం అది. రెండోది అడ్వాన్స్ రిజర్వేషన్. ఇప్పుడు మీరు కపుల్స్ తప్పితే కళ్యాణోత్సవం కానీ మేల్జాంట్ కోసం ఇద్దరు కపుల్స్కే ఉంటాయి. మీరు అలాట్ చేసేటువంటి తోమాల అర్చన వారానికి 3 రోజులు కేవలం 10 టికెట్లు ఉన్నప్పుడు 10 మందికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా మీ సాఫ్ట్వేర్లో పెడితే అప్పుడు 5కి కాకుండా 10 మందికి అవకాశం వస్తుంది. ఇప్పటిదాకా గతంలో నేను చాలాసార్లు గమనించింది 5కే వస్తుంది. మూడో విషయం క్యూ లైన్ మేనేజ్మెంట్లో. రీసెంట్గా నేను పవిత్రోత్సవాల్లో పార్టిసిపేట్ చేశాను. మొదటి రోజు మమ్మల్ని మహాద్వారం దగ్గర ఆపేశారు, మమ్మల్ని లోపల పోనీయకుండా. రెండో రోజు రకంగా డీల్ చేశారు. మూడో రోజు మన అందరికీ మీరు ఆశ్రమించే మండపాన్ని పక్క పంపించడం జరిగింది మమ్మల్ని అందరినీ. కానీ అక్కడ ఆపేశారు. ఎటువంటి ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు. 30 గంటల సేపు భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. దానిలో ఎక్కడ సమన్వయం లోపం వస్తుందో మాకైతే అర్థం కాలేదు. ఎంతో ఇష్టంగా మాకు స్వామివారిని గౌరవ ముఖ్యమంత్రి ఎట్లా అయితే అంటారో మేము కూడా అలానే స్వామివారి భక్తులం. మరి అంటప్పుడు హిందూ దేవాలయాల్లో ఈ రకమైన రిస్ట్రిక్షన్స్, రెగ్యులేషన్స్ ఉన్న అవసరం ఏముంది సార్? మీరు అలాట్మెంట్ చేసేది ఏ భక్తుడైనా తనకున్నటువంటి ఐడి ఏదైతే ఆధార్ తోటి తను హిట్ చేసుకుని తను రావడానికి మీరు అవకాశం ఇవ్వాలి కదా. ఏ కారణం నుంచి నేను బుక్ చేసుకున్న కళ్యాణోత్సవం రాలేకపోయినా అలాగే అండి, నాకు అవకాశం ఇవ్వాలి కదా. మీరు చెప్పింది అర్థమైందండి. దీనికి సమాధానం చెప్తాను. ఇప్పుడు స్వామివారి దర్శనం కోసం, సేవల కోసం లక్షల మంది ప్రయత్నిస్తూ ఉంటారు. అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. వచ్చిన వాళ్ళే మళ్ళీ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో అందుకని అందరికీ అవకాశం అనే ఉద్దేశంతో ఈ రిస్ట్రిక్షన్ పెట్టడం జరిగింది. అలాగే క్యూ లైన్ మేనేజ్మెంట్లో మీకు ఆ రోజు కొన్ని ఇబ్బందులు జరిగాయన్నారు. డెఫినెట్గా వాటిని పరిశీలించి మళ్ళీ అలాంటి ఇబ్బంది లేకుండా భక్తులకు తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తర్వాత వాళ్ళతో మాట్లాడి ఆ డీటెయిల్స్ తీసుకుంటాం. సార్ కడప నుండి భాస్కర్ గారు చెప్పండి. హలో, నమస్కారం అండి యువ గారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్ మీరు ఏదైతే ఈ డాష్ బోర్డ్ చాలా బాగుంది సార్. మీరు ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత 2 మార్పులు నేను క్లియర్ గమనించాను. నేను మంత్రి వీట్ చేస్తాను. ఒకటి, మీరు బుక్ చేసే అకామిడేషన్ డాష్ బోర్డ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు డాష్ బోర్డ్ క్లియర్గా ప్రొవైడ్ చేసి ఎన్ని అయిపోతున్నా ఇంకా ఎంత ఉంది అన్నది అది నచ్చిన విషయం. ఇంకోటి లడ్డు క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇంకోటి ఇవి మీరు చేసిన మంచి. నాకు కంప్లైంట్స్ వచ్చేసి 3 ఉన్నాయి సార్. సజెషన్స్ 2 ఉన్నాయి. కంప్లైంట్స్ వచ్చేసి మాడా వీధుల్లో ఏదైతే షూస్, చెప్పులు కానీ వేసుకోకూడదు, ప్రొహిబిటెడ్ కదా, అది మానిటర్ చేసేవాళ్ళు కానీ చూసేవాళ్ళు ఎవరు లేరు సార్. ఎందుకంటే ఇష్టం వచ్చే యాత్రికులు కూడా తెలియకో నడుస్తున్నారు. దాన్ని ఒకటికి శ్రీవాస్ సేవకురన్నా పెట్టి దాన్ని మానిటరింగ్ చేయండి సార్ ఒకసారి. 2వ పాయింట్, లాస్ట్ మంత్ నేను కాల్ చేశాను వైకుంఠం టు రీఎంట్రీ గైడెన్స్ లేదని చెప్పేసి. అది నేను August 13th విజిట్ చేశాను లాస్ట్ మంత్. నాకు 2 కాల్స్ కూడా వచ్చాయి ఫ్రమ్ డిప్యూటీ టెంపుల్ నుంచి, తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కాల్స్ కూడా వచ్చాయి. నేను క్లియర్గా చెప్పాను. అది ఒకసారి మళ్ళీ చూడండి సార్. 3వ వచ్చేసి సీనియర్ సిటిజన్ హ్యాండిక్యాప్కి అన్నప్రసాదం ఉంది కదా సార్ వెంగమాంబలో. ఈ రష్ ఎక్కువైనప్పుడు ఒకటే లైన్లో అందరినీ పంపించడం వల్ల 65 years అబో హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. సపరేట్ లైన్ పెట్టడానికి ప్రొవైడ్ చేయండి సార్, సపరేట్ లైన్ ఉంటే. ఇంకోటి, ఇది శ్రీవారి సేవలు ఉన్నారు కదా సార్, సపరేట్గా ఏమైనా డైనింగ్ హాల్ ప్రొవైడ్ చేయండి సార్. ఎందుకంటే అక్కడికి వెళ్ళి తేవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి వచ్చేసి 300 రూపాయలు స్పెషల్ దర్శనం రీఫండ్కి ఒకసారి మళ్ళీ కన్సిడర్ చేయండి సార్. చాలాసార్లు కాల్ చేసి చాలా మంది చెప్పారు. మళ్ళీ ఒకసారి చూడండి సార్, క్యాన్సిల్ చేసి రీఫండ్ అయ్యింది 300 రూపాయలు. అంతే సార్. థ్యాంక్ యూ. నమో వెంకటేష్. నమో వెంకటేష్. డాష్ బోర్డు సిస్టమ్ బాగుంది. ఏమేమి అకామిడేషన్ ఎంత బుక్ అయిపోయింది, ఎంత ఉందనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ధన్యవాదాలు. తర్వాత లడ్డు క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. గీ క్వాలిటీ పెంచడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాము. తర్వాత కంప్లైంట్స్ విషయానికి వచ్చేటప్పటికి మాడవీధుల్లో చెప్పులు అనేది ఇది మా దృష్టికి రాలేదండి. బట్ విజిలెన్స్ వాళ్ళు దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఏమన్నా ఉంటే తప్పకుండా వాళ్ళని అవేర్నెస్, తర్వాత ఏమన్నా ఉంటే తప్పకుండా చర్యలు తీసుకుంటాము. తర్వాత అన్నప్రసాదం కాంప్లెక్స్లో హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి సపరేట్గా పెట్టాలన్నారు. అది డెఫినెట్గా అది కన్సిడర్ చేస్తామండి. తర్వాత
శ్రీవారి సేవకులకి అన్నదానం దగ్గర హాల్ నెంబర్ 4లో ఆల్రెడీ సెపరేట్గా ఉందండి అది అన్నదానం. కరిగొండ వెంగమాంబ అన్నదానం కాంప్లెక్స్లో శ్రీవారి సేవకులకి సెపరేట్గా అరేంజ్మెంట్ ఉంది ఆల్రెడీ హాల్ నెంబర్ 4లో. ధన్యవాదాలు. సార్ కర్నూలు నుండి రాజేష్ గారు. రాజేష్ గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం సార్. సార్ మేము కర్నూలు నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. మేము పోయిన ఆగస్టు వచ్చాం సార్ దర్శనానికి. మా మదర్ సీనియర్ సిటిజన్ దర్శనం సార్. యాక్చువల్లీ 19th నైట్ వరాహస్వామి దర్శనానికి వచ్చాం సార్. యాక్చువల్లీ దర్శనానికి వస్తే అక్కడ మాకు మా మదర్ 68 ఇయర్స్ ఉంటాయి సార్. యాక్చువల్ సీనియర్ సిటిజన్. చెప్పండి. అది మేము వచ్చాం సార్ దర్శనం క్యూ అక్కడ అడిగాం సార్ రిక్వెస్ట్. ఈమె నడవలేదు సార్, ఒక్కసారి మాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మాకు ఈమె నడవలేదు, క్యూ లైన్లో రాలేదంటే ఎంత రిక్వెస్ట్ చేసినా చాలా దురుసుగా మాట్లాడారు. ఇవ్వలేదని చెప్పి ఎంత అడిగాం. మాకు వద్దు సార్ ఈ ముసలాడుకో ఒకటి ఇవ్వని చెప్పాను సార్. ఎంతో రిక్వెస్ట్ చేశాము. వాళ్ళు ఎంతవరకు చెప్పినా కన్సిడర్ చేయలేదు సార్. కొద్దిగా చాలా ఇబ్బంది పడ్డారు సార్. మా అమ్మగారు అయితే చాలా బాధపడ్డారు. యాక్చువల్లీ అదొకటి ఇష్యూ సార్. ఏదైనా సీనియర్ సిటిజన్ వరాల్సి ఏదైనా అవకాశం కల్పించాం సార్. క్యూ ఉన్నందుకు ఎంత రిక్వెస్ట్ చేశాం సార్. ఒక్కరి క్యాండిడేట్ ఒక్క పర్సన్ని పంపించమని చెప్పాను సార్. యాక్చువల్లీ వాళ్ళు అలో చేయలేదు సార్. యాక్చువల్లీ ఎంత రిక్వెస్ట్ చేసినా. యాక్చువల్లీ ఇంకో రెండోది సార్, మేము 300 రూపీస్ ఎంట్రెన్స్లో వచ్చాం సార్. యాక్చువల్లీ 300 రూపీస్ ఎంట్రెన్స్లో సుపథం నుంచి. అక్కడ మాకు వాటర్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ లేదు సార్. సుమారు 2 hours మమ్మల్ని క్యూలోనే నిలబెట్టారు. యాక్చువల్లీ 300 రూపీస్ దర్శనంలో చాలా సఫర్ అయ్యాం. సిటిజన్స్ పిల్లలు అందరూ సఫర్ అయ్యారు సార్. యాక్చువల్లీ ఫెసిలిటీస్ కొద్దిగా చూడండి సార్ ప్లీజ్, రిక్వెస్ట్. అలాగే అండి. మీ మదర్కి దర్శనానికి ఇబ్బంది అయిందన్నారు. అది మా వాళ్ళు మాట్లాడతారండి. ఈ సమావేశం అయిన తర్వాత మాట్లాడి దానికి స్పెషల్గా ఏమైనా అరేంజ్మెంట్ చేస్తాము. బయోమెట్రిక్ ఎంట్రీ చేయడానికి అవకాశం ఉంది. దాన్ని మీతో మాట్లాడి దాన్ని పరిష్కరించడానికి ట్రై చేస్తాం. తర్వాత సుపథం ఎంట్రీ దగ్గర మీకు ఇబ్బంది అయిందని చెప్పారు. అది కూడా డెఫినెట్గా అక్కడ అరేంజ్మెంట్స్ ఉన్నాయండి. వాటర్ అరేంజ్మెంట్ కానీ అన్నప్రసాదాల అరేంజ్మెంట్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బట్ మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఆ రోజు అనేది అది కూడా డీటెయిల్స్ తీసుకుని డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం దాని మీద. ధన్యవాదాలు. సార్ హైదరాబాద్ నుండి ప్రదీప్ కుమార్ గారు. ప్రదీప్ కుమార్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్. సార్ మీ ఇద్దరికి ఒక 4 years బ్యాక్ వరకు లడ్డూ సేవ ఉండేది కదా సార్. లడ్డూ సేవ మేము చాలా సార్లు చేసాము. బట్ రీసెంట్ గా నుంచి పరకామణి సేవకు వస్తున్నాము. బట్ ఇప్పుడు లడ్డూ సేవ కూడా తీసేశారు సార్. ఒక లాస్ట్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి లడ్డూ సేవ లేదు. లడ్డూ సేవ మళ్ళీ పెడితే హెల్ప్ అవుతుంది సార్ అందరికి. లడ్డూ సేవకి ఇది ఇంతకుముందు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. ఇవ్వద్దని కొన్ని ఇబ్బందులు రావడంతో దాన్ని తీసివేయడం జరిగింది. సార్ హైదరాబాద్ నుండి నవనీత కృష్ణ గారు. నవనీత కృష్ణ గారు చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్కారం. స్వామివారి దయ వల్ల ఒక న్యూమరస్ ఫ్లైట్స్ తిరుపతి తిరుమలకి. చెప్పండి సార్. మీరు అది ఫుడ్ క్వాలిటీ మార్చాలని చేస్తున్నారు, నాట్ చేంజెస్ కూడా చేస్తున్నారు టెంపుల్స్ లో దర్శనానికంతా. సో మనకి ఎన్ఐఎన్ అని ఒకటి ఉంది సార్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అని హైదరాబాద్ లో. క్వాలిటీ ఆఫ్ ఫుడ్ దాంతో పాటు విటమిన్ ఫుడ్స్ కూడా ఎక్కడ ఉందని కూడా వాళ్ళు హెల్ప్ చేస్తారు సార్ మీకు. ఓకే అండి. అది కాకుండా నేను రెగ్యులర్ గా వస్తుంటే పైన 4 మాడ వీటిల్లో వాలంటీర్స్ ఉన్నా కానీ ఏమవుతుంది సార్, వాళ్ళు స్లిప్పర్స్ వేసుకొని షూ వేసుకొని నడుస్తున్నారు సార్. నాకు వీళ్ళని తప్ప చెప్తుంటాను నేను వస్తున్నప్పుడు, కొంచెం వాలంటీర్ గా సిట్టు ఉండమన్నారు సార్ మాడ వీధుల్లో స్లిప్పర్స్ వేయకుండా. దాంతోపాటు మీరు కపిలతీర్థం వచ్చారంటే సార్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ది రీడిజైనింగ్ నేనే చేశాను సార్, లెఫ్ట్ అండ్ రైట్ సైడ్. మీ వాయిస్ కొద్దిగా లో వస్తుందండి, క్లియర్ గా లాస్ట్ పాయింట్ సరిగా అర్థం కాలేదు. కపిలతీర్థం ఉంది కదా సార్. కపిలతీర్థంలో ఏమిటండి ఇష్యూ? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎంట్రన్స్ సార్, పాత కొనేదంతా నేనే రీడిజైన్ చేస్తాను సార్. ప్రొఫెషనల్ గా నేను
బ్యాంబూ ఆర్కిటెక్ట్ సార్, జనరల్ ఆర్కిటెక్చర్ ల్యాండ్స్కేపింగ్ చేస్తుంటాను. ఎంట్రీ రీడిజైన్ ఎంట్రీ రీడిజైన్ సార్. లెఫ్ట్ సైడ్ మీరు చూస్తారంటే 108 నీలగిరి తీసుకుంటే తీపిచ్చేసి మంచి క్లియర్ గా చేసి వాటర్ ఛానల్స్ అంతా ప్రాపర్ గా చేసి కోనేరు అన్ని చేశాను. అలాగే రైట్ సైడ్ లో కపల తీర్థంది ఎక్స్ట్రా పార్కింగ్ కూడా నేను చేసిందే సార్. అది అలాగండి, తప్పకుండా అది మేము పరిశీలించి దాని మీద చర్య తీసుకుంటాము. ఫుడ్ క్వాలిటీ మీద ఎన్ఐఎన్ సలహా తీసుకోమన్నారు. ఆల్రెడీ మాకు ఇంటర్నల్ ల్యాబ్ ఉందండి, వాళ్ళు కూడా చూస్తున్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పరిశీలిస్తాము. మాడవీధుల్లో చెప్పుల విషయం విజిలెన్స్ వాళ్ళని అలాగే మా సిబ్బంది అందరినీ కూడా జాగ్రత్తగా చూడమని చెప్తాము. అవేర్నెస్ కూడా ఎలా కల్పించాలి అనేది కూడా దాని మీద చర్యలు తీసుకుంటాము. సార్ వైజాగ్ నుండి రమేష్ బాబు గారు. రమేష్ బాబు గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, మన శ్రీవారి మెట్లు నడిచి వచ్చేటప్పుడు అండి, అక్కడ మనం లగేజ్ తీసుకున్న తర్వాత రూమ్ అలాట్మెంట్ కోసం స్కానింగ్ కోసం సిఆర్ఓ ఆఫీస్ దాకా వెళ్ళాల్సి వస్తుందండి. అక్కడ ఆల్రెడీ ఒక ఆఫీస్ ఉందండి, దాని పక్కన స్కానింగ్ ఫెసిలిటీ పెడితే మాకు రూమ్ అలాట్మెంట్ అక్కడ తీసుకొని డైరెక్ట్ గా మేము బస్ ఎక్కి ఆ లొకేషన్కి వెళ్ళిపోతామండి. అది కొంచెం చూడండి సార్ కొద్దిగా. ఇంకోటి ఏమో సార్, అదే విధంగా శ్రీవారి మెట్ల నుంచి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ మనకి లగేజ్ డెలివరీ పాయింట్ దగ్గర అదివరకు ఒక స్కానింగ్ ఉండేదండి. అది కూడా పెట్టినట్టయితే కనుక మేము సిఆర్ ఆఫీస్కి వెళ్ళి స్కాన్ చేయించుకొని మళ్ళీ ఫ్యామిలీ వెనక్కి వచ్చి మళ్ళీ బస్ ఎక్కి కొంచెం ఇబ్బందిగా అవుతుందండి. కొంచెం వీలైతే అక్కడ ఆల్రెడీ ఆఫీస్ ఉన్నాయండి, అక్కడ కొంచెం స్కానింగ్ అని పెట్టచ్చని చూస్తారు సార్ కొద్దిగా. అలాగే అండి, మీరు సిఆర్ఓ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీరు డీసెంట్రలైజ్డ్గా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇది ఆల్రెడీ డిస్కషన్లో ఉందండి. దీని మీద త్వరలోనే నిర్ణయం తీసుకుంటాము. సార్ కుప్పం నుండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు చెప్పండి. నమస్తే సార్. ఓం నమో వెంకటేశయ్య. ఓం నమో వెంకటేశయ్య. సార్ యాక్చువల్గా ఇప్పుడు మనకు అంగప్రదర్శన టోకెన్లు ఆన్లైన్లో ఇస్తున్నారు సార్. సో అది యాక్చువల్గా చాలా మంది బుక్ చేసుకుంటున్నారు, బట్ అది యూటిలైజ్ చేసుకోవట్లేదు, అది వేస్ట్ అయిపోతున్నాయి టికెట్స్. సో సమ్ ఆఫ్ ది టోకెన్స్ మనకు ఆఫ్లైన్లో అక్కడ మనకు ప్రొవైడ్ చేస్తే రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వచ్చి క్యూ లైన్లో తీసుకొని దర్శనానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు సార్. నేను గమనించింది ఏమంటే చాలా మంది బుక్ చేసుకుంటున్నారు, సీనియర్ సిటిజన్స్ కూడా చేసుకుంటున్నారు, కానీ వాళ్ళు అంగప్రదర్శన చేసుకోలేని వాళ్ళు కూడా వచ్చి టోకెన్స్ వేస్ట్ అయిపోతున్నాయి. అదొకటి. ఇంకోటి ఏమంటే ఫ్రీ దర్శనం వితౌట్ టోకెన్స్ ఉంటాయి కదా సార్. సో కంపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నా కానీ క్యూ లైన్ చాలా 2-3 కిలోమీటర్స్ లాంగ్ వరకు పెడుతున్నారు. మనం పిల్లల్ని కానీ తీసుకొచ్చినప్పుడు లేదా పెద్దవాళ్ళు సీనియర్ సిటిజన్స్ ఉన్నప్పుడు అంత దూరం నడిచి క్యూ లైన్లో రాలేకపోతున్నారు సార్. సో అది క్యూ లైన్ తగ్గించి కంపార్ట్మెంట్స్ ఖాళీ ఉన్నప్పుడు కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడితే సో రెస్ట్ తీసుకొని దర్శనం పోయేదానికి వీలు ఉంటుంది సార్. అలాగే అండి, ఇది అంగప్రదక్షిణానికి సంబంధించి టోకెన్ తీసుకుంటున్నారు, చేయలేకపోతున్నారు అంటున్నారు. దాంట్లో ఏమైనా మిగిలితే మళ్ళీ దాన్ని ఆఫ్లైన్లో చేయాలి అని మీరు సజెషన్ ఇస్తున్నారు. దాన్ని ఆన్లైన్లో కలిపి మళ్ళీ ఏమైనా చేయొచ్చు అనేది దాన్ని ఎగ్జామిన్ చేస్తున్నామండి. అంటే ఆఫ్లైన్లో చేయడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి ఇక్కడ. తర్వాత ఫ్రీ లైన్లో క్యూ లైన్స్ అంటే ఖాళీగా ఉన్నా సరే ఖాళీగా ఉన్నా సరే దూరం నుంచి తీసుకొస్తున్నారు అనేది చెప్పారు. ఇది ఆల్రెడీ మేము దీని మీద చర్యలు తీసుకోవడం జరిగిందండి. అంత దూరం లేకుండా దగ్గరలోనే వదిలిపెట్టేలాగా ఆల్రెడీ చర్యలు తీసుకున్నాము. ఇప్పుడైతే ఆ ఇబ్బంది లేదని అనుకుంటున్నాము, కానీ మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ దాన్ని పరిశీలిస్తాను. సార్ ఏలూరు నుండి రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారు చెప్పండి. హలో మేడం. ఓం నమో వెంకటేశ్వర. ఏమండి? ఓం నమో వెంకటేశ్వర చెప్పండి. ఇప్పుడు తిరుపతిలో మీరు వచ్చిన తర్వాత భోజనాల్లో మెరుగుపరుస్తానని చెప్పారు, కానీ అంతకుముందు
రోజు డైలీ గుమ్మడికాయతో పెట్టారు. ఇప్పుడేమో మీరు వచ్చిన తర్వాత ఆనపకాయతో పెడుతున్నారు. భక్తులకి కొంచెం మెరుగైన కూరగాయలతో పెడితే మంచిది, బాగుంటుంది కదండి. అది నా సలహా అండి. ఒకటి మరి మీకు ఎందుకు వీలు కుదురుతాలేదో తెలియదు. అయితే రోజు గుమ్మడికాయ లేదా రోజు ఆనపకాయ అలా పెడుతున్నారు. అది మీరు తప్పించి కూరగాయల విషయంలో మాత్రం మారిస్తే మీరు మారుస్తానన్నారు కానీ ఏం మార్చలేదు. రెండవది ఏంటంటే అండి, కింద తిరుపతిలో రూమ్లో ఉన్నాయి కదా శ్రీనివాసం, విష్ణువాయి, అవి అన్ని ఆన్లైన్ పెట్టేస్తున్నారు. సగం ఆన్లైన్, సగం ఏమో అక్కడికి వచ్చిన భక్తులకి సౌకర్యం కలగజేయాలి మీరు. అంతేగాని మొత్తం ఆన్లైన్ పెడితే అక్కడికి వచ్చిన వాళ్ళు మరి ఎలా ఉంటారండి? అదొకటి కుదురుతా లేదు. అది కూడా మీరు కొంచెం చూసి ఆలోచించి సరిచేయాలని కోరుతున్నా అండి. ఈ భోజనాల విషయం, రూముల విషయం కొంచెం చేయాలండి. రోజు టోకెన్లు ఒకటి కొంచెం ఒక 5,000 పెంచండి. టోకెన్లు మరీ చాలట్లేదు జనాలకి. కాపలా కావాల్సి వస్తుంది. ఈ 3 మీరు అలాగే అండి, మాట్లాడతాను, మీరు చెప్తానండి. మీరు అడిగిన దానికి రిప్లై. రాఘవేంద్రరావు గారు 2 విషయాలు మాట్లాడారండి. ఒకటి అకామిడేషన్ శ్రీనివాస నిలయం, విష్ణు నివాసంలో ఆఫ్లైన్ ఆన్లైన్ గురించి మాట్లాడారు. విష్ణు నివాసంలో 50% ఆన్లైన్, 50% ఆఫ్లైన్ ఉంది. శ్రీనివాసంలో అంతా ఆన్లైన్ ఉంది. తర్వాత ఈ అకామిడేషన్ సిస్టమ్ డిసెంబర్ నుంచి దీని మీద ఏ విధంగా మెరుగుపరచాలి అనేది కూడా చర్చిస్తున్నాము. తర్వాత 23 రకాల కూరగాయలు వస్తున్నాయండి. 23 రకాలతో రోజు మెనూ ప్రకారం చేస్తున్నాము. రోజు ఒకటే కూర ఇవ్వడం అనేది జరగదు. ఆనపకాయ, గుమ్మడికాయ గురించి ఈ 2 ఇస్తున్నారు, లేకపోతే ఒకటే ఇస్తున్నారు అని చెప్పారు. కానీ బట్ 23 రకాల కూరగాయలు ఉన్నాయి. ఆ 23 రకాల కూరగాయలు డిఫరెంట్ డేస్లో మనం మెనూ ప్రకారం ఇస్తున్నాము. ఇది ఒకటే కూరగాయలు, ఒకటే కూర ఇవ్వడం జరగదు. టోకెన్స్ ఎన్ని ఇవ్వాలనేది ఇంతకుముందు టోకెన్లో గతంలో ఇందాక చెప్పినట్టు 1.05 lakhs 1,05,000 ఉంటే ఒక 2.5-3 నెలల క్రితం, ఇప్పుడు అది 60% దాన్ని పెంచడం జరిగిందండి. ఇంకా పెంచాలి. 60,000 మీరు అన్నది, అంటే వారానికి 60,000 మీరు అన్నది, ఇంకా 5,000 పెంచాలంటున్నారు. దానివల్ల రోజుకి ఎంతమందికి దర్శనం ఇవ్వగలము, దర్శనాలు అరేంజ్ చేయగలం అనేది దానికి లిమిట్ ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది భక్తులు ఉంటారు. కాబట్టి దాన్ని ఏ విధంగా పెంచవచ్చు అనేది చూస్తున్నాము. బట్ కొంతవరకు అది పెంచడానికి ఇబ్బందులు ఉన్నాయి, చూస్తున్నాం, అది పరిశీలిస్తాం దాని గురించి. సార్ హైదరాబాద్ నుండి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు చెప్పండి. ఓం నమో వెంకటేష్ సార్. ఓం నమో వెంకటేష్ సార్. 4 కంప్లీట్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ నెంబర్ వచ్చేసి తెలంగాణ సిఫార్సులుగా తీసుకోవట్లేదు సార్, అదొకటి. నాకు తెలంగాణ సిఫార్సులు కదా సార్, అదొకటి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, నేను లాస్ట్ మంత్ కూడా కాల్ చేశాను. మా అమ్మగారికి కోవిడ్ టైంలో తోమల సేవ వచ్చింది సార్. లాస్ట్ మంత్ కూడా కాల్ చేశాను మీకు. దయచేసి మా అమ్మగారికి మన ఇష్టమేమో ప్లీజ్ సార్. ఈ October 13-14 వచ్చే ప్లానింగ్ సార్ తిరుపతికి. కొంచెం మా అమ్మగారి వయసు 70 సంవత్సరాలు సార్, అదొకటి సార్. థర్డ్ వన్ వచ్చేసి మా బాబాయ్ సార్, డయాలసిస్ పేషెంట్ సార్. ఆయన ఎక్స్పైర్ అయిపోయింది. ఆయనకు తిరుమల రావాలని చాలా కోరిక ఉంది సార్. కాకపోతే కుందపైన డయాలసిస్ సెంటర్ లేక చాలా ఇబ్బంది అయింది. మా బాబాయ్కి డే బై డే కంపల్సరీ అది కావాలి సార్ అది. సో మా బాబాయ్ రాలేకపోయాడు. ఇంకా ముందు ఫ్యూచర్ అది ఇంకోటికన్నా ఉపయోగపడుతుందని డయాలసిస్ సెంటర్ కొండపైన సార్. ఒకటండి, లాస్ట్ లో చెప్పింది మీరు చివరిగా ఒకటి చెప్పారు. మా బాబాయ్ డయాలసిస్ కిడ్నీ ఫెయిల్యూర్ సార్, ఆయన ఎక్స్పైర్ అయిపోయింది. ఆయనకు కొండపైకి రావాలని చాలా ఉండే సార్, రాలేకపోయాడు. ఆయన కొండపైన డయాలసిస్ సెంటర్ లేక రాలేకపోయాడు సార్. అది డయాలసిస్ ఫెసిలిటీ. ఓకే సార్ అది.
అదొకటి సార్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ వైకుంఠ ఏకాదశి కూడా సార్ ఒక 2 months ముందు మన టికెట్స్ రిలీజ్ చేసే ట్రైన్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవడానికి మన అవకాశం ఉంటుంది కదా సార్. సడన్ అంటే ప్రాబ్లం కదా అని. హలో, అలాగే అలాగే విన్నామండి. తొమ్మిది వయసు 70 సార్. తోమాలది వచ్చింది సార్, అదొకటి చూడండి సార్. లాస్ట్ మంత్ కూడా కాల్ చేశాను, ఈ మంత్ తోమాలది అలాగే అండి, నేను చెప్తానండి. సిఫార్సులు అనేవి తగ్గించడం జరిగింది. తెలంగాణ సిఫార్సులు ఓకే. ఇప్పుడు వెంకటేష్ గారు చెప్పిన దానికి సమాధానం అండి. సిఫార్సుల గురించి చెప్పారు. సిఫార్సులు ఏమి తక్కువగానే తీసుకుంటున్నాము. తర్వాత తోమాల సేవ కోవిడ్ టైంలో దాని గురించి అడిగారు ఇందాక. అది దానికి టైం లిమిట్ పెట్టి అది అయిపోయింది కదా, ఇప్పుడు లేదు, అది క్లోజ్ అయిపోయింది. బట్ ఒకసారి మాట్లాడి ఏమైనా అరేంజ్ చేయగలమేమో చూస్తాం. మీతో మాట్లాడతామండి, మళ్ళీ మాట్లాడి ఏమైనా అరేంజ్ చేయగలమేమో చూస్తాం. బట్ ఇదైతే క్లోజ్ అయిపోయింది. తర్వాత డయాలిసిస్ ఫెసిలిటీ పైన పెట్టడం అనేది చర్చిస్తాము, తప్పకుండా ఎగ్జామిన్ చేస్తామండి. వైకుంఠ ఏకాదశి టికెట్లు డెఫినెట్గా దాన్ని అరేంజ్మెంట్ చేస్తాం. నెక్స్ట్ సార్ ఆళ్లగడ్డ నుండి నరేంద్ర గారు. నరేంద్ర గారు చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య. ఓం నమో వెంకటేశయ్య. నమస్తే సార్, మాది విలేజ్ విహార్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. మేము మేజర్గా గుళ్ళు, గోపురాలు వీటి మీద ట్రావెల్ చేసి వీడియోస్ తీస్తుంటాము. అలాగే చెప్పండి. దానిలో భాగంగా ఒకసారి అరుణాచలం వెళ్ళినాం సార్. అక్కడ వెళ్ళినప్పుడు ఏంటంటే భక్తులకి ఇట్లా, ఇప్పుడు మామూలుగా మనం తిరుమలకి వచ్చినప్పుడు కూడా అందరు కాలినడక ద్వారా భక్తులు వస్తుంటారు కదా. ఆ వచ్చే భక్తులకి ఇట్లా కాళ్ళకు అలసట చెందడం వల్ల కొంచెం వెళ్ళలేని పరిస్థితి ఎక్కువ మేము అబ్జర్వ్ చేసినాం సార్ అక్కడ. సో వాళ్ళకి ఏంటంటే ఇంకా మేము ఫుడ్ మసాలా లాగా ఏదైనా ప్రొవైడ్ చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. దానికి ఒకసారి మిమ్మల్ని కలుద్దామని అనుకుంటున్నాము. ఏమన్నా అపాయింట్మెంట్ ఇస్తే ఇంకా ఒకసారి కలుద్దాం. ఎప్పుడైనా రావచ్చండి, వచ్చి కలవచ్చు. అలాగే అదే సార్, ఏమన్నా మీరు అపాయింట్మెంట్ ఇస్తే ఎప్పుడైనా. అలాగే రండి, ఎప్పుడైనా సరే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు మా సిబ్బంది. ఓకే అండి. నెక్స్ట్ సార్ నెల్లూరు నుండి వెంకటరమణయ్య గారు. హలో, చెప్పండి వెంకటరమణయ్య గారు. సార్ నమస్తే సార్, నా పేరు వెంకటరమణయ్య సార్. చెప్పండి సార్. ఇప్పుడు 300 రూపాయల టికెట్లు 3 నెలలకు రిలీజ్ చేసేస్తుంది సార్ ముందుగానే. అవునండి. అది చాలా వరకు ఇబ్బంది అయిపోతుంది. నెల ఏమైనా విడుదల చేస్తారా? అదొకటి. ఇంకోటి ఏంటంటే అంగపరీక్షణ టికెట్లు 750 రిలీజ్ చేస్తుంది సార్. 1000 టికెట్లు ఏమైనా రిలీజ్ చేస్తారా రోజుకి? అదొకటి సార్. ఇంకోటి ఏంటంటే ఈ సర్వదర్శన టోకన్లు కొద్దిగా అయినా వారానికి ఒకసారి అయినా కానీ, ఇప్పుడు 250 రూపాయలు 250 టికెట్లు ఇస్తున్నారు కదా అంగపరీక్షణ టికెట్లు లోకల్ వాళ్ళకి. అట్టగా వారానికి ఒకసారి అయినా కానీ మాకు ఉచితంగా ఇస్తారు సార్. లోకల్ నెల్లూరు వాళ్ళకి దగ్గరగా ఒక 5 గంటలు 6 గంటలు ట్రావెల్ చేసే వాళ్ళకి ఇస్తారేమో వారానికి ఒకసారి ఇవ్వండి సార్, ఇబ్బంది ఏమి లేదు సార్ మాకు. అలాగే చెప్తానండి. మీరు చెప్పినవి అందరి కన్వీనియన్స్ చూసుకుని చేయాల్సిన విషయాలండి. అందరికీ అవకాశం దొరకాలి కాబట్టి అంగ ప్రదక్షిణ ఎక్కువ ఇస్తే వేరే దాని మీద, వేరే సేవ మీద, వేరే దర్శనాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో 750 ఇస్తున్నాము. ఆ తర్వాత అంగ ప్రదక్షిణం 250 వారం రోజుల ముందు ఇవ్వాలని అన్నారు. బట్ అది ఆన్లైన్లోనే పెట్టాలనేది నిర్ణయం ముందు నుంచి ఉన్నది, అదే కంటిన్యూ అవుతుంది. అడ్వాన్స్ 3 నెలల ముందు ఇస్తున్నారు 300 రూపాయల టికెట్లు, ఎస్సీడీ టికెట్లు అన్నారు.
అది 300 ముందే ఇవ్వాలనేది చాలా రోజుల నుంచి ఉన్న డిమాండ్. దాని ప్రకారమే ముందు ఇవ్వడం జరుగుతుంది. కారణం ఏంటంటే ఎవరైనా సరే ప్లాన్ చేసుకోవడానికి అకామిడేషన్ కానీ రిజర్వేషన్ కానీ అన్నీ ప్లాన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని 300 రూపాయలు 3 నెలల ముందుగా ఇవ్వడం జరుగుతుంది. సార్ కృష్ణా జిల్లా నుండి జనార్దన్ రావు గారు. జనార్దన్ రావు గారు చెప్పండి. నమో వెంకటేశయ్య సార్. నమో వెంకటేశయ్య చెప్పండి. ఓం నమో వెంకటేశయ్య. బాబు ఇదివరకు మేము ప్రతి నెల గరుడు సేవకు వచ్చేవాళ్ళమి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి కూడా 3 నెలలకు ఒకసారి పెట్టారు, వస్తున్నాము. అలాగే వస్తున్నాము. ఇప్పుడు మేము కపుల్స్, నాకు 75 సంవత్సరాలు, మా భార్యకి 65 సంవత్సరాలు. మేము సీనియర్ సిటిజన్ దర్శనంలో వచ్చినప్పుడు మా వెంట మా మనవడిని 6 సంవత్సరాల పిల్లవాడిని తీసుకుని రావచ్చునా? లేదు కదా, ఉందా? ఎంత ఏజ్ ఎంత? 6 years. 6 years. 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అయితే తీసుకురావచ్చండి. మా సీనియర్ సిటిజన్ దర్శనంలోనండి. చేయట్లేదు ప్రస్తుతం అయితే ఎలా చేయట్లేదండి, పరిశీలిస్తాం దాని గురించి. 6 సంవత్సరాలండి మా మనవడికి తీసుకురావచ్చునా? అది నా కోరిక. మళ్ళీ మాట్లాడతామండి మీతో సపరేట్. సార్ హైదరాబాద్ నుండి సిద్ధిరామ్ గారు. రామ్ గారు చెప్పండి. రామ్ గారు చెప్పండి. హలో నమస్కారం చెప్పండి. హలో సిద్ధిరామ్ నా సార్. నమస్కారం చెప్పండి. ఇది మాది డేట్ మా అబ్బాయిది నాది దర్శన్ టికెట్ జర వేరే వచ్చిన సార్. ఓకే అండి. మా అబ్బాయిది 16 ఉంది. మా అబ్బాయిది 16, మాది 13 వచ్చింది సార్ డేటు, దర్శన్ టికెట్ డేటు. ఏమైనా మార్పులు అవుతాయి సార్? అలా ఏమన్నా మార్చడానికి అవకాశం లేదండి. ఆన్లైన్లో బుక్ చేసుకున్నది అది మార్చడానికి అవకాశం లేదు. అంటే కొంచెం సార్ అది మార్చడానికి అవకాశం లేదండి. సార్ వైజాగ్ నుండి రవి గారు. రవి గారు చెప్పండి. హలో ఓం నమో వెంకటేశ్వర. ఓం నమో వెంకటేశ్వర చెప్పండి. అదే అది ఏమి లేదండి, రూమ్స్ బుక్ చేసుకుంటాం కదండి ఆన్లైన్లోని. అది అదే సిఆర్ ఆఫీస్కి వెళ్ళకుండా మనకి అలిపిరి దగ్గరే మనకి అలాట్ చేసేస్తే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోవచ్చు. అదొకటిని. హలో చెప్పండి. అదే మనం ఆన్లైన్లో రూమ్ బుక్ మళ్ళీ చెప్పండి, మీరు సరిగా వినిపించలేదు. దయచేసి మీరు చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తారా? మనం ఆన్లైన్లోనే రూములు బుక్ చేసుకున్నప్పుడు మనం ఎక్కడ కావాలో షిరిడీలో బుక్ చేసుకున్నట్టు అలాగే బుక్ చేసుకుంటాం కదా, ఇక్కడ ఎక్కడ కావాలో అని రూమ్స్ ఎక్కడ కావాలని బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో మీరు బుక్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడికి వస్తే సిఆర్ఓలో వచ్చి బుక్ చేసుకోవచ్చు. అంటే అలా కాదండి, అంటే మనకి ఇప్పుడు ఎక్కడ కావాలని షిరిడీలో అయితే ఏ రూమ్లు ఎక్కడెక్కడ కావాలో బుక్ చేసుకోవచ్చు. రామ్ బగీచాలో కావాలంటే రామ్ బగీచాలో అలా బుక్ చేసుకోవచ్చు. ఖాళీలు చూపిస్తే బుక్ చేసుకోవచ్చు కదండి. అంటే మీకు అవైలబిలిటీని బట్టి మీ రేట్, మీ సెలెక్ట్ చేసుకున్న కేటగిరీని బట్టి ఉంటుంది. అంటే మనకి రామ్ బగీచా కావాలంటే అది అవ్వట్లేదు కదండి స్కాన్ చేసినప్పుడు. అందుకంటే అంత చాయిస్ ఇవ్వడం, అంత డిమాండ్ ఉన్నప్పుడు అంత చాయిస్ ఇవ్వడం కష్టం అండి. మీకే ఇబ్బంది అవుతుంది. అలా అయితే మీకే, ఆ విధంగా అయితే మీకే ఇబ్బంది అవుతుందండి. మీకు అకామిడేషన్ అంత స్పెసిఫిక్ చాయిస్ పెట్టుకుంటే ఆ తారీఫ్లో మీకు ఉన్నవి తప్పకుండా ఇస్తారు, కానీ ఇక్కడే స్పెసిఫిక్గా కావాలంటే ఉన్నవి తక్కువ కాబట్టి మీకే ఇబ్బంది అవుతుందండి.
సార్ కార్వేట్ నగరం నుండి నారాయణ రాజు గారు. నారాయణ రాజు గారు చెప్పండి. ఓం నమో సార్. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ చెప్పండి. సార్ తిరుమల నా ఒక అడ్వైజ్ ఏమంటే పొలిటికల్ లీడర్స్ అక్కడ ఎలాంటి పొలిటికల్ కామెంట్స్ లేకుండా చూడాల్సింది ఒక అడ్వైజ్ సార్. అలాగే అండి. ప్లస్ ఇంకోటి ఏమంటే సార్ అన్నదానంలో కొంచెం ఆ సాంబారు రసం పోసేది కొంచెం మనం చాలా ఎక్కువ పోస్తున్నారు సార్. కొద్దిగా పోయండి అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీ పోస్తున్నారు సార్. అలాగే అండి, దాని మీద మాట్లాడతాం. అది చెప్తాం. ఆ ఇబ్బంది ఉంటే డెఫినెట్ గా దాన్ని కన్సిడర్ చేసి అది చూడమని చెప్తాం. ఎంత కావాలో అంత వేయాలని చెప్తాం. సార్ కర్ణాటక నుండి నవీన్ కుమార్ గారు. హలో నవీన్ కుమార్ గారు. సార్ నమస్కారం సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్ చాలా బాగుంది సార్ మన ప్రోగ్రామ్స్ అంతా. మన దర్శనానికి వచ్చినాము, చాలా బాగైంది దర్శనము. మంచిదండి. హలో చెప్పండి. ఒకే ఒక విన్నపము, ఇప్పుడు లక్కీ డిప్ పెట్టినారు కదండి సార్ 3 months వన్స్. అవునండి. దాన్ని వీక్లీ ఫస్ట్ వీక్ వచ్చి ఇప్పుడు 4 సార్లు పెడితే ఫస్ట్ వీక్ ఒక లక్కీ డిపో, సెకండ్ వీక్ ఒక లక్కీ డిపో, థర్డ్ వీక్ ఒక లక్కీ డిపో, ఫోర్త్ వీక్ ఒక లక్కీ డిపో పెడితే బాగుంటుంది సార్ ఆర్దిక సేవలో. ఇప్పుడు అందరూ మంత్లీ వన్స్ పెడితే అందరూ ఒకేసారి చేస్తారు. 4 లక్షల మంది 5 లక్షల మంది చేస్తారు. కొంతమందికి దొరుకుతుంది అది. హలో అంటే ఎక్కువ పెడితే ఎక్కువ మందికి అవకాశం వస్తుంది కాబట్టి ఒకేసారి చేస్తే బాగుంటుందని చాలా మంది సజెషన్, అందుకే ఒకసారి పెట్టడం జరిగింది. దీన్ని మళ్ళీ 4 సార్లు చేయడం అంటే ఇబ్బంది అవుతుందేమో, మరి చూస్తామండి, అది పరిశీలిస్తాం. కానీ అది రాలేదని చాలా తక్కువ అయిపోతాయి, వచ్చేవి తక్కువ అయిపోతాయి, వచ్చేవాళ్ళు తక్కువ, చాలా తొందరగా అయిపోయి మాకు రాలేదనేది డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. అన్ని కంబైన్ చేసి చేయడం అనేది ఒక మంచి పద్ధతి అని అనుకుంటున్నాం. చూస్తామండి, మీరు చెప్పారు కాబట్టి దాన్ని చర్చిస్తాం. సార్ వైజాగ్ నుండి రమణమ్మ గారు. రమణమ్మ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అదే సార్ ప్రతి ఇయర్ మేము తిరుపతికి వస్తూ ఉంటాం. హలో అలాగే అండి చెప్పండి. అంటే పిల్లల్ని ఇప్పుడు మేము కళ్యాణంకి వస్తుంటాం కదా సార్, కొంచెం పెద్ద పిల్లలే, అంటే 20 years ఇలా పిల్లలు, మా పిల్లల్ని అలౌట్ లేదు అంటున్నారు కదా. మరి మేము వచ్చి వస్తున్నాం కానీ పిల్లలు బయట ఉండిపోతున్నారు. అవునండి, అది లేదండి, ఆ సిస్టంలో లేదు ప్రస్తుతం. ఇప్పుడు మరి అంటే 300 అంటే మా చెల్లి గారి పాపని లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకొచ్చాం, 300 పెట్టి లోన అవునండి, అది చేయొచ్చు. అలా ఇప్పుడు కూడా మళ్ళీ మా కళ్యాణం వచ్చిందంటే మా పిల్లల్ని ఏమైనా లోనకి తీసుకురావడానికి అవుతుందా? లేదండి, అన్మ్యారీడ్ డాటర్స్ అయితే వీలు ఉంటుంది కానీ అదర్వైజ్ లేదండి. ఓకే సార్. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇయర్ మేము రూము ఎక్కడ బుక్ చేసుకుంటున్నాం అనమాట. అంటే ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నాం, అక్కడికి వచ్చాక మాకు ఇక్కడ ఒకటి బుక్ అవుతుంది, అక్కడికి వచ్చాక ఒకటి ఇచ్చేస్తున్నారు అనమాట. ఒకటి మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటున్నారు, అది అక్కడ మాకు ఇక్కడ ఒకటి చూపిస్తున్నారు, అక్కడికి వచ్చాక మాకు ఇంకొకటి అలౌట్ అవుతుంది అనమాట. అలా అవదండి. అంటే ఏమవుతుంది, ఏది స్పెసిఫిక్ గా చెప్తే మేము అదొకసారి పరిశీలించి ఎందుకైందో చూస్తాం. 100 రూపీస్ బుక్ చేసుకుంటుంటే అక్కడికి వచ్చేటప్పటికి మాకు 50 రూపీస్ ఏదో చాలా లాంగ్ గా ఇవ్వడం. అంటే మాతో పాటు చాలా మా అమ్మగారు మా నాన్నగారు కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఉంటారు. అది హలో తారీఫ్ని బట్టి ఆ రూమ్ అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో వీటిల్లో ఉన్న ఖాళీలను బట్టి వస్తుందండి. ఎక్కడ స్పెసిఫిక్గా ఒక చోట అనేది ఉండదు. 100 రూపాయలు అంటే 100 రూపాయలు ఎక్కడ ఉంటే అక్కడ ఇస్తాం. ఇందాక ఒక కాలర్ కూడా అడిగారు, ఆయన కూడా చెప్పాము. నెక్స్ట్ సార్ హైదరాబాద్ నుండి మాలతి గారు. నమస్కారం అండి, చెప్పండి. హలో నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ.
అది ఆన్లైన్ రేడియోలో అండి ఇదివరకు మొత్తం పొద్దు నుంచి మనకి సాయంత్రం తర్వాత పాటలు భగవద్గీత అలాంటివన్నీ ఇచ్చేవాళ్ళండి. దేంట్లో అండి? ఎస్విబిసిలో. చెప్పండి. కానీ ఇప్పుడు ఈ ఒక ఆన్లైన్ రేడియో అండి ఎస్విబిసి. అయితే ఇప్పుడు మళ్ళీ మధ్యలో ఏంటంటే మనకి టీవీ చూసినట్టు మనకి ఇప్పుడు ఎస్విబిసి ఛానల్లో వచ్చినట్టే అన్ని ప్రోగ్రామ్స్ వస్తున్నాయండి. అలా కాకుండా మాకు పొద్దున్న సాయంత్రం దాకా పాటలు పెడితే చాలా బాగుంటుందని అనిపిస్తున్నామండి. అది కొంచెం చూడండి. అలాగండి, దాన్ని పరిశీలిస్తాం. మొత్తం ఈరోజు 19 సజెషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ వచ్చాయి. దీంట్లో ముఖ్యంగా అలిపిరి ద్వారా దివ్య దర్శనం టోకెన్స్ కాలినడకన వచ్చే వాళ్ళకి ఇంతకుముందు ఇచ్చేవారు, అది కూడా స్టార్ట్ చేయాలనేది ఒకటి. అన్నప్రసాదం కాంప్లెక్స్లో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదం కాంప్లెక్స్లో సెపరేట్ లైన్ పెట్టాలి ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళకి అనేది ఒకటి. శ్రీవారి మెట్టు ద్వారా వచ్చే పిల్గ్రిమ్స్కి డీసెంట్రలైజ్గా సిఆర్ఓ దాకా రావాల్సిన అవసరం లేకుండా డీసెంట్రలైజ్గా రూమ్ అలాట్మెంట్కి స్కానింగ్ చేసే ఫెసిలిటీ ఇవ్వాలనేది ఒకటి. ఆఫ్లైన్లో తక్కువ, ఆన్లైన్లో ఎక్కువ అకామిడేషన్ ఇవ్వాలి అనేది ఒకటి. అన్నప్రసాదంలో ఒకే వెజిటబుల్ సర్వ్ చేస్తున్నారు, ఒకే కూర ఇస్తున్నారు రోజు అనేది ఒకటి. మాడ వీధుల్లో చెప్పులు వేసుకుని వస్తున్నారు అనేది ఒకటి చెప్పడం జరిగిందండి. కొంతమంది డాష్ బోర్డ్ ఫెసిలిటీ అంటే దర్శనాలు బుకింగ్ చేసుకునే సమయంలో ఆన్లైన్లో ఎన్ని మిగిలినవి, ఎన్ని ఉన్నాయి, టోటల్ ఎన్ని మిగిలినవి అనేది డిస్ప్లే చేస్తున్నారు. అలాగే అకామిడేషన్ కూడా చేస్తున్నారు, దాన్ని అప్రిషియేట్ చేయడం జరిగింది. లడ్డూ టేస్ట్ బాగుంది అనేది చెప్పడం జరిగింది. అన్నప్రసాదాలు కూడా పెరిగింది టేస్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.